ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. విశ్వరుని కొనియాడరే భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే మట్టితోనే మమ్మునెల్ల మానవులుగా సృజించెను ఈటి శక్తుండవు ప్రభువున్మే మెచ్చుగా మదినెంతుము భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే ఏరితోడు లేక మము సర్వేశ్వరుడు సృష్టించెను దారునిందానొక్కడే మా దైవమని పూజింతుము భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మంచిదండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నా. పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు మరి ఛానల్ ద్వారా అనేక మంది వాక్యాన్ని వింటూ ఉన్నారు, మేలు పొందుకుంటూ ఉన్నారు. వారి సమస్యల కొరకు, వారి అవసరతల కొరకు వ్యక్తిగతంగా వారు ప్రార్థనలు కోరుతున్నారు. వారందరి కొరకు కూడా ఈ ఛానల్ పక్షంగా కుటుంబంలో ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఛానల్ కొరకు కూడా మీరు ఈ వాక్యం అనేక మందికి మేలుకరంగా ఉండాలని ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దేశంలో మరి కరోనా పరిస్థితులైతే అనేక దేశాల్లో భయంకరమైనటువంటి యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అవి విస్తరించకుండా ప్రభు సమాధానం వారందరూ పొందుకోవాలని కూడా ప్రార్థన చేయాలని, మంచి వాతావరణం కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. మంచిదండి. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు దైవవాక్యాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ రక్షణ కలిగి ఉండుడి. 13వ వచనం, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారిగా. ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబీకులారా, ప్రతిదినం ప్రభు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రెఫరెన్స్ లేకుండా వాక్యాలు ఒకవేళ చెబుతూ ఉన్నప్పుడు సొంత మాటలు కూడా వస్తాయి. అందుకనే దేవుని కృప, దేవుని ప్రేమ,
దేవుని ప్రేరణ వలన ప్రతి సందేశంలో కూడా అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో రిఫరెన్స్ ఎత్తి చూపెట్టడానికి కలిగిన కారణం వాక్యము సత్యము అయినది అని మనం నమ్మటానికి. ఇవి మనుష్యుల మాటలు కాదు, దేవుని యొక్క మాటలు అని మనం విశ్వసించటానికి పరిశుద్ధ లేఖనాలు ఆధారము ప్రియులారా. అందుకని ఈ సిరీస్లో మనం ప్రతి ఉదయకాలము కూడా మనము ఎటువంటి బుద్ధి కలిగి ఉండాలి అనే దానికి అనేకమైన ఉదాహరణలతో రెఫరెన్స్లతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో ఈ దినాన్న మన యొక్క బుద్ధి నిబ్బరమైనటువంటి బుద్ధి, యథార్థమైన బుద్ధి, ఈ విధంగా మనము అనేక విధములైనటువంటి బుద్ధి అనే మాట కొరకు ధ్యానం చేస్తూ ఈ దినము మనము సామెతలు గ్రంథములో 28వ అధ్యాయములో 7వ వచనములో ఉపదేశమును అంగీకరించు. ఉపదేశమును, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యమును అంగీకరించాలి. అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు. తల్లి మాట, తండ్రి మాట వినగలిగిన కుమారుడు బుద్ధి కలిగినటువంటి వాడు. తల్లి తండ్రి మాట విననొల్లనేవాడు బుద్ధిహీనుడు. దేవుని యొక్క వాక్యములో మనం లూకాసు సువార్త 15వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడు. ప్రేమతో నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. తండ్రి చెప్పిన మాట వినినటువంటి కుమారుడు బుద్ధి కలిగిన వాడా, మాట విననటువంటి కుమారుడు తప్పిపోయినవాడా? అవునండి, థ్యాంక్ యూ. తప్పిపోయినవాడు బుద్ధిహీనుడు. మాట విననొల్లని కుమారుడు ఏం చేశాడు? తప్పిపోయాడు. తన జీవితం ఏమైపోయిందంటే భ్రష్టత్వంలోనికి నడిచింది. ఎందుకో తెలుసా? తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని, ఈ ఆస్తి ఎవరికంటే బిడ్డలకండి. బిడ్డల పట్ల తల్లిదండ్రులకు చాలా ఉద్దేశాలు ఉంటాయి. చెమట కార్చి రూపాయి సంపాదించి తల్లిదండ్రులు తిని తినక భద్రపరచడానికి కారణం ఏంటో తెలుసా? ఈవేళ గర్వంగా చెప్పాలంటే మన తల్లిదండ్రులు మనకు ఆ ఆస్తిని పంచిపెట్టడానికి దాచే శ్రమ అండి. కానీ ఆ చిన్న కుమారుడు ఒకవేళ లోకములో మాటలు వినుంటాడు, తిరుగుబాటు చేశాడు, ఆస్తి పంచుకున్నాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఇంకా మనం వాక్యం లోతుగా ఆలోచిస్తే వ్యసనాక్రాంతుడైపోయాడు. ఏమండి, బెల్లము ఉన్నంత వరకు బెల్లం చుట్టూ ఏముంటాయట? అవునండి, థ్యాంక్ యూ, చీమలు ఉంటాయి. ఆ టైంలో చీమల మందు కానీ గమాక్షన్ కానీ వేసిన ఒక్క చీమ వెళ్ళదు, చావదు. ఏమీ నువ్వు వెయ్యక్కర్లేదు, వెయిట్ అండ్ సీ. ఆ బెల్లం ముక్క అయిపోయింది అనుకోండి, ఎన్ని చీమలు ఉంటాయి? అవును, ఒక్క చీమ కూడా ఉండదు. ఎందుకో తెలుసా? తీపి లేదు అక్కడ. నీ స్నేహితులు కావచ్చు, నీ రిలేటివ్స్ కావచ్చు, వాట్ ఎవర్ దే ఆర్, నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రం లేనిపోని చుట్టాలు. మనకు ఏమీ లేనప్పుడు ఉన్న చుట్టాలు కూడా రారండి, ఉన్న స్నేహితులు కూడా రారండి. కానీ మానవుడు గమనించవలసింది ఆ వ్యక్తిలో ఎటువంటి ప్రేమ ఉందో గమనించాలి. డబ్బు కాదు, ఆస్తి కాదు, పరపతి కాదు. ఆ వ్యక్తి, ఆ కుటుంబము, ఆ స్నేహితుడు, ఆ బంధువు, వాళ్ళు ఎంత ప్రేమ నీ పట్ల చూపెడుతున్నారో లెట్ మీ థింక్ ఇట్. ఆలోచన వచ్చాయి. కానీ లోకం ఇది ఆలోచించదు. లోకములో డాంబికాలు,
స్వచ్ఛత మానవునికి అక్కరలే. ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా, ఉన్నంతసేపు కూడా నీ అంతవాడు లేడన్నారు. మొలక చెట్టు ఎక్కించారు. జీవితం అనే మొలక చెట్టు విరిగి పైనుంచి క్రిందకు పడి కుదేలైపోయాడు తప్పిపోయిన కుమారుడు. అప్పుడట తప్పు తెలిసి తిరిగి వచ్చాడట. మధ్య మాటలను చెప్పక్కర్లే. తండ్రి పెద్ద కుమారుడితో అంటున్నాడు, నీ తమ్ముడు చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. బుద్ధి ఎప్పుడు వచ్చింది అంటే అన్నీ కూడా అర్థకర్పూరంలాగా ఆరిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది. ఈ బుద్ధి మొట్టమొదట ఉంటే ఇవేమీ పోగొట్టుకోడు కదా, ఇంత శ్రమ అవసరత లేదు కదా. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఉపదేశము అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు. తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ బంధువు కావచ్చు, లేక నీకన్నా పెద్ద వయసులో ఈవెందో నీకన్నా చిన్నవాడిది తప్పు అని చెప్పినప్పుడు ఒక్క క్షణం నువ్వు ఆగి ఆలోచించి ఎవ్వరు సాధ్యమైనంత వరకు మంచివారు బుద్ధివంతులు పాడు చేయడానికి ప్రయత్నం చేయరే. ఆ తక్కినటువంటి శాతం కూడా ఉంటారు అటువంటి వారు. అవి నువ్వు గమనించుకో. గమనించాలంటే నువ్వు బుద్ధి కలిగి ఉండు. నీ తల్లి తండ్రి ఉపదేశాన్ని నువ్వు అంగీకరించు. లేదా నీవెవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడో తెలియకపోతే లెట్ మీ ఓపెన్ ద బైబిల్, పరిశుద్ధ గ్రంథాలు చదువు చదువు చదువు. లెట్ మీ ప్రే, ప్రార్థన చేయి. ఆయన నీ కన్నులు తెరుస్తాడు, నీ హృదయాన్ని తెరుస్తాడు, నీ మార్గాన్ని తెరుస్తూ ఉంటాడు. జాగ్రత్త. లోకము మాటలు విని అనేక మంది చెడిపోయిన వారు ఉన్నారు, అనేక మంది బాగుపడిన వారు కూడా ఉన్నారు, నో డౌట్. అది ఎవరు ఏం చెబుతున్నారో ఒకళ్ళకి అర్థం అవ్వకపోతే నువ్వు దేవుని దగ్గరికి రా, పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రా. దేవుడు నిన్ను మోసపరచాడు, దేవుడు నిన్ను నష్టపరచాడు. అందుకనే అంటున్నాడు ఇక్కడ, నిబ్బరమైన బుద్ధి. నీ నిబ్బరమైన బుద్ధి ఎక్కడికి తీసుకొస్తుంది? దేవుని దగ్గరకు తీసుకొస్తుంది. ప్రియులారా, ముగింపుగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ అంటాడు 28వ అధ్యాయం సామెతలు 7వ వచనంలో, ఇక్కడ ఉపదేశము అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరులు సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెస్తాడు. బుద్ధిహీనుడు ఎవరు సహవాసం చేస్తాడట? తుంటరులు. దాన్ని మనం మరి వివరించక్కర్లేదు, బోధించక్కర్లేదు. తుంటరులు సహాయం వాడు చేస్తాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ముగింపుగా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, బుద్ధివంతులై నీవు ఉంటే, బుద్ధివంతుడు అయితే ఎలాగుంటావు అంటుంది ఇక్కడ. ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే. ఏమండి, ఆకాశ మండలములో ఉన్నటువంటి వెలుగుతున్న జ్యోతులు ఎలాగుంటాయి? చీకటిస్తాయా, వెలుగునిస్తాయా? నీ జీవితానికి వెలుగునిస్తాయి, ఇతరులకు కూడా వెలుగునిస్తాయి. అందుకే ప్రభు అంటాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఐఎమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూచారు. కాబట్టి మన బ్రతుకుల్లో ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నువ్వు బుద్ధివంతుడుగా ఉంటే ఆకాశ మండలంలో జ్యోతులు ఎలాగైతే ప్రకాశిస్తాయో అలాగే నువ్వు ఇదిగో ప్రకాశిస్తూ నీవు ఉంటావు. అలాగా ఆకాశముల జ్యోతుల వలె మనం ప్రకాశించాలంటే సిరీస్గా బైబిల్లోనే రెఫరెన్స్ మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా అతి బుద్ధివంతులముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి, నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన. ప్రభువా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయనా, మరలా తండ్రి నాయనా, అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలుతూ ఉంది. అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని, ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నా.
అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చే ప్రభా. ఇదిగో తండ్రి, ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగుచ్చే. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా, ఇదిగో తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచి నా ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలుగునట్లు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచ్చేయమని ప్రార్థిస్తూ, ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించం, శోధనలోనికి తెక్క కీడును తప్పించం. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.